చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే యేసన్నయున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మనం ఈ విధంగా చదువుతాం. అడుగుడి మీకివ్వబడును, వెతుకుడి మీకు కనుగొందురు, తట్టుడి మీకు తీయబడును. దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు అడుగుడి మీకివ్వబడును అని చెప్పారు. మనము ఏమి అడగాలనుకుంటాము? కొందరు మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటారు, మరికొందరు సంపదను కోరుకుంటారు, కొందరు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కోరుకుంటారు, ఇంకొందరు మంచి ఉద్యోగం మరియు పదోన్నతిని ఆశిస్తారు. అయితే మనిషికి అత్యంత అవసరమైనది పాప క్షమాపణ. పాపము కారణంగా మనిషి దేవునికి శత్రువుగా మారిపోయాడు. అతడు దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తున్నాడు. అంతేకాక తోటి మనుషుల పట్ల కూడా దుర్వ్యవహారాన్ని ప్రదర్శిస్తున్నాడు. పాపం వల్ల మనిషి దేవుని కోపాన్ని తన మీదికి తెచ్చుకుంటున్నాడు. దాని ఫలితంగా దేవుడు అతనికి నిర్ణయించిన శిక్ష నరకమే. అయితే ప్రేమగల దేవుడు మనిషి కోసం ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. ఆ మార్గం ప్రభువైన యేసుక్రీస్తులో ప్రత్యక్షమైంది. ప్రభువైన యేసుక్రీస్తు సమస్త మానవజాతి పాపాలకు రావలసిన శిక్షను శిలువపై భరించారు. ఆయన యందు విశ్వాసముంచే ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లు ఆయన ఈ కార్యాన్ని చేశారు. ఎవడైనను ప్రభువైన యేసుక్రీస్తుపై హృదయపూర్వక విశ్వాసముంచి దేవుని సమక్షంలో తన పాప క్షమాపణ అడిగిన ఎడల దేవుడు అతనిని క్షమిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఇలా అన్నారు, అడుగుడి మీకివ్వబడును. అయితే ప్రభువైన యేసుక్రీస్తుపై విశ్వాసముంచి దేవుని యొద్ద పాప క్షమాపణ కోరుటకు మీరు ఎందుకు వెనుకాడుతున్నారు? దేవుడు మీకు ఇట్టి కృప అనుగ్రహించాలని మేము మీ కొరకు దేవునిని ప్రార్థిస్తున్నాము. దయచేసి ఈ విషయాన్ని గంభీరంగా ఆలోచించండి, నమ్మండి మరియు రక్షణ పొందండి.